ఏపీ అసెంబ్లీ సెషన్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో పాటు తాజాగా తీసుకున్న పింఛన్ పెంపు, రుణమాఫీ, మొత్తం చెల్లింపు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి స్కెచ్ సిద్దం చేసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం. ఇదే సమావేశాల్లో కీలక బిల్లును తీసుకురావడానికి రంగం సిద్దం చేసుకుంటోంది ఏపీ సర్కార్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఎలాగూ సభకు హాజరయ్యే ఛాన్సులు తక్కువే కాబట్టి ప్రభుత్వ పరంగా చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఊకదంపుడు ఉపన్యాసంలా కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ఆకట్టుకునే రీతిలో ఈసారి అసెంబ్లీ సమావేశాలను నడిపేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ నెల 30వ తేదీ నుంచి సుమారు 6 రోజుల పాటు సభ జరపాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే పింఛన్ల పెంపు అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోనుంది ఏపీ సర్కార్. 2014లో ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి వరకు 200 రూపాయలున్న పింఛన్ మొత్తాన్ని 1000 రూపాయలు చేసింది. ఇక 2019 ఎన్నికలకు వెళ్లే ముందుగానే ఈ మొత్తాన్ని రెండింతలు చేస్తూ 2000 రూపాయల మేర వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే కాకుండా జనవరి నెల బకాయిలతో కలిపి ఫిబ్రవరి నెలలో 3000 రూపాయలను అందించేందుకు ప్రిపేర్ అయింది సర్కార్. అలాగే రైతు రుణమాఫీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించి 3 విడతల మొత్తాన్ని రైతుల ఖాతాలకు మళ్లించింది. ఇంకా 2 విడతల మేర రుణమాఫీ మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే ఈ 2 విడతలను ఒకేసారి చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు అవసరమైన నిధుల సమీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి నెలాఖరులోగా దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది ఏపీ సర్కార్. ఈ తరహా కీలక నిర్ణయాలు ప్రకటించాక అసెంబ్లీ సమావేశాలను పెట్టి దీనిపై పెద్ద ఎత్తున చర్చకు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక భద్రత కల్పిస్తూ ఒక బిల్లును రూపొందించి దానికి చట్టబద్దత కల్పించే యోచన చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్షేమం అనేది ప్రజలకు హక్కుగా కల్పించే దిశగా సామాజిక భద్రతా చట్టాన్ని రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకొస్తే ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం ఎటువంటి అర్జీలు లేకుండానే వాళ్లకు అందాల్సిన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కేటాయింపులు వంటివి వారి వారి అర్హతలను బట్టి నేరుగా అందేలా హక్కును కల్పిస్తూ చట్టం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. పోలవరం నిర్మాణం, రాజధాని పనులు, కేంద్రం సహకరించకున్నా స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్చలు పెట్టాలని భావిస్తోంది టీడీపీ. ఇదే సందర్భంలో రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎండకట్టడానికి కూడా రెడీ అవుతోంది.